వెల్కమ్ టు శివగౌరి బొటక్. ఈరోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసుకుందాము. పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్, దీనికి ఓల్డ్ శారీ నుంచి పట్టు బార్డరు పళ్ళు అనేది డిజైన్ చేయడానికి తీసుకున్నాము. కాటన్ లైనింగు, క్రేప్ లైనింగు తీసుకున్నాము. కాటన్ లైనింగు బాడీ పార్ట్కు డబల్ లైనింగ్ వేస్తున్నాము. ఫ్రాక్ యొక్క బాడీ లెంత్ 14 ఇంచులు, షోల్డరు 15 ఇంచు, అందులో సగం 7.5, నెక్ విడ్త్ 2.5, నెక్ డౌను 5 ఇంచులు. ఇప్పుడు షోల్డర్స్ నుంచి 1 ఇంచ్ క్రాస్గా మార్క్ వేసుకొని నెక్ విడ్త్ వరకు లైన్ అనేది క్రాస్గా మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డర్స్ నుంచి ఆర్మోల్ వరకు 7 ఇంచులకు ఒక మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్కు మనం స్క్వేర్ లాగా బాక్స్ వేసుకొని నెక్ షేప్ అనేది వేసుకోవాలి. ఇది ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ ప్యాక్ నెక్ కాబట్టి 4 ఇంచెస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది బాడీ లూజ్లో. డీప్ నెక్కి అయితే అవసరం లేదు. బాడీ లూజ్ వచ్చేసి 30 ఇంచులు, దానికి 4 ఇంచులు కలిపేసుకొని 34 అవుతుంది. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5 ఇంచులు బాడీ లూజు, కుట్లలకు 2 ఇంచులు పెట్టుకొని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ వేసుకోవాలి. 24 ఇంచులు ఫ్రంట్ ప్లేట్లు, బ్యాక్ ప్లేట్ల కోసము 4 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటే 28 ఇంచులు. దాన్ని 4 భాగాలు చేస్తే 28 డివైడెడ్ బై 4 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచులు 2 ఇంచులు మార్జిన్కి పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకొని ఆర్మోలు దగ్గర మనం షోల్డరు 7.5 ఇంచులు పెట్టాం కదా, ఆర్మోల్ డౌన్ దగ్గర 6.5 పెట్టాలి. ఫుల్ షోల్డర్ కాబట్టి 6.5 ఇంచులకే మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ వేసుకొని ఆర్మోల్ అనేది మనము గీసుకోవాలి. ఇప్పుడు వెనుక భాగం కోసానికి ఓపెన్స్ ఉన్న వైపు సమానంగా కట్ చేసుకొని 1 ఇంచు ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసుకొని మనము ఏ విధంగా ఉందో అదే విధంగా అవుట్లైన్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ అనేది 3 ఇంచులు బ్యాక్ నెక్, ఆర్మోల్ అనేది బ్యాక్ కాబట్టి 1/2 ఇంచు ముందు వైపుకు జరిపి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగాన్ని వెనుక భాగాన్ని క్రేప్ లైనింగు మరియు మెయిన్ ఫ్యాబ్రిక్తోని మెయిన్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకుంటే బాడీ పార్ట్ అనేది పీసెస్ అన్నీ రెడీ అవుతాయి. హ్యాండ్ లెంత్ 17 ఇంచులు, హ్యాండ్ లూజ్ 8 ఇంచులు, ఆర్మోల్ 14 ఇంచులు. ఈ ప్రకారంగా మెజర్మెంట్స్ ఉన్నాయి. కింద స్ట్రైట్ లైన్ కట్ చేసి క్లాత్ అనేది క్రాస్గా లేకుండా చూసుకొని 4 మడతలుగా వేసుకొని క్లాత్ అనేది మన కట్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 17 ఇంచులు, లూజ్ 8, ఆర్మోల్ 14. కింద 1 ఇంచు హ్యాండ్స్ డబల్ ఫోల్డింగ్ కోసానికి 1 ఇంచు, 17 ఇంచుల లెంత్ 1/2 ఇంచు, 17.5 పైన పెట్టేసుకొని లెంత్ పెట్టేసుకొని 1 ఇంచు 18 ఇంచులన్నరకు లెంత్ అనేది పెట్టేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 4 ఇంచులకు, ఆర్మోల్ 7 ఇంచులకు పెట్టేసుకొని 3 ఇంచులు ఆర్మోల్ డౌన్ పెట్టేసి మనము మార్క్ వేసుకొని హ్యాండ్ అనేది 2 ఇంచెస్ మార్జిన్ పెట్టేసి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కింది భాగం కోసానికి క్లాత్ను 4 మడతలుగా వేసుకొని దాన్ని క్రాస్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మనకు నడుము లూజులో 3వ వంతు, మనకు నడుము లూజు 28 ఇంచు, 24 ఇంచులు, 4 ఇంచులు కుట్లలకు 28 ఇంచులు, 28 ఇంచులకు 4 భాగాలు చేస్తే 3 భాగాలు చేసేసి నడుము లూజు 3 భాగాలు చేసేసి అందులో 3వ వంతును మార్క్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు మొత్తం డ్రెస్సు 54 ఇంచులు, 14 ఇంచులు బాడీ లూజ్ పోతే మనకు ఇంకా 40 ఇంచులు మనకు కింద లెంత్ కావాలి. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు కుట్లలకు పోతే 41, 1 ఇంచు ఫోల్డింగు, మొత్తం 42 ఇంచుల పొడుగుతోని నేను చూపించే విధంగా మార్క్ వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మనకు జాయింట్స్ అనేటివి పడతాయి. ఆ జాయింట్స్ కోసము క్లాత్ను కింది వైపు నుంచి పెట్టేసుకొని పైనుంచి మనము మెయిన్ క్లాత్ పెట్టేసుకొని మనము క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకు కావాల్సిన నడుము లూజు బాడీ నడుము పొడవు వస్తుంది. ఇదే విధంగా లైనింగ్ను కూడా మనము కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రాక్ అయితే కుట్టుకుందాము. మొదటగా హ్యాండ్స్ అనేది డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఆర్మోల్ ఫ్రంట్ భాగానికి డాట్స్ అనేటివి పెట్టుకుంటాము. వాటిని చూసుకొని ఎదురెదురు వచ్చే విధంగా చూసుకొని డబల్ ఫోల్డ్ అనేది చేసుకొని కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం శారీ బార్డర్తోని హ్యాండ్స్కి అనేది లేస్ లాగా ఫోల్డింగ్ చేసుకొని మనం నీట్గా ఎక్కడ పోగులు లేకుండా నీట్గా మడుచుకొని నేను చూపించే విధంగా కుట్టుకోవాలి. ఇదే విధంగా రెండు చేతులను కూడా మనము కుట్టుకోవాలి. ఇప్పుడు క్రేప్ లైనింగు, కాటన్ లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి నేను చూపించే విధంగా జాయింట్లు అనేది చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్లు చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తము కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ వైపు, చంక వైపు, సైడ్స్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇదే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా మనము కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి 1/2 ఇంచ్ వెడల్పుతోని 5 ఇంచుల పొడవుతోని మనము ప్లేట్లు అనేటివి వేసుకోవాలి. ఫ్రంట్ డిజైన్ కోసానికి నేను పళ్ళు భాగాన్ని తీసుకున్నా కదా శారీలో నుంచి, దాన్ని కాటన్ పీస్ను కలిపి ఈ విధంగా కటింగ్ చేసుకుని దానికి పైపింగ్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ యొక్క బాడీ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు సెంటర్ డాట్స్ మనం రెడీ చేసి పెట్టుకున్న డిజైన్ పార్ట్కు సెంటర్ పెట్టేసుకొని ఈ విధంగా నేను చూపించే విధంగా పిన్స్ పెట్టుకోవాలి. షోల్డర్ వైపు కూడా సమానంగా 2.5 ఇంచులకు మనం నెక్ విడ్త్ కట్ చేసాం కదా, ఆ ప్రకారంగా కొలుచుకొని సెంటర్ నుంచి పిన్స్ అనేది పెట్టేసుకొని నేను చూపించే విధంగా కుట్టుకోవాలి. ఈ పైపింగ్ అనేది జాయిన్ చేసాం కాబట్టి ఆ క్లాత్కు మనం డిజైన్ చేసే ప్యాప్కు క్లాత్కు చుట్టూ మనము కచ్చికలు అనేటివి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ను లోపల వైపుకు మడచి మనము పైపింగ్ అంచుకుంటే పాదాన్ని మార్చుకొని నీట్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత పిన్స్ అన్నీ తీసేసి నెక్ భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్కు పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్సుకు బ్యాక్ అనేది వెనక భాగానికి జిప్ అనేది నేను ఈ విధంగా వేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, జిప్ ఈ విధంగా వేయడం వల్ల మనకు జిప్పు నీట్గా కూర్చుంటుంది. నేనైతే ఇదే విధంగా వేస్తాను జిప్పు. ఇప్పుడు ఆ విధంగా చూసుకున్న తర్వాత మనకు కరెక్ట్ వచ్చిన తర్వాత జిప్ అనేది మనం ఓపెన్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉండడానికి మనము కింద అనేది ఒక కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెనుక భాగానికి కూడా నెక్ వైపుకు పైపింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ను రివర్స్ తిప్పేటప్పుడు మనము ఎక్స్ట్రా పెట్టిన పైపింగ్ క్లాత్ను జిప్ వైపుకు మడిచేస్తే మనకు జిప్ అనేది నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ముందు భాగాన్ని వెనుక భాగాన్ని కలిపి షోల్డర్స్ అనేది 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి మనము డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. నెక్ నుంచి షోల్డర్ వైపుకు సమానంగా పెట్టుకొని కుట్లు అనేటివి వేసుకోవాలి. వీటికి డబల్ కుట్లు వేసుకోవాలి. తర్వాత వెనక భాగానికి షోల్డర్స్ మీద ఉన్న ఫ్యాబ్రిక్ను వెనక వైపుకు మడిచి పాదం మందం కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకున్న ఈ విధంగా చూసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి వేసుకోవాలి. హ్యాండ్స్ చంక లూజ్ అనేది కొంచెం తగ్గింది క్లాత్ది,
దాన్ని ఆ విధంగా ఎంత తగ్గిందో చూసుకొని మార్క్ వేసుకొని నేను కటింగ్ అనేది మార్క్ వేసుకొని కట్ చేస్తున్నాను. మార్క్ వేయకుండా కటింగ్ అనేది చేస్తే చంక పెద్దగానన్నా అవుతుంది, చిన్నగానన్నా అవుతుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేటివి ఫ్రంట్ భాగానికి లోతు భాగం వచ్చే విధంగా చూసుకొని హ్యాండ్స్ అనేటివి మనము జాయింట్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా 2 చేతులను జాయింట్ వేసుకొని వాటికి డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. పోగులు పోకుండా నేనైతే ఓవర్లాక్ అనేది వేస్తాను. నా దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్కు కూడా మనము కింద అనేది కింది భాగానికి జాయింట్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి మొదటగా మనం లైనింగ్ క్లాత్కు జాయింట్ పీసెస్ అనేటివి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి ఎటువైపు అయితే జాయింట్ పడుతుందో అటువైపు జాయింట్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా వేసుకోవాలి. జాయింట్లు వేసుకున్న తర్వాత పైన అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం జాయింట్ వేసింది పైకి లేచినట్లు కాకుండా ఐరన్ చేసినట్లు అణిగిపోయి నీట్గా అనిపిస్తుంది. లైనింగ్ క్లాత్కి చూపించాను కదా, అదేవిధంగా మెయిన్ క్లాత్కి కూడా వేస్తున్నాను. ఇక్కడ స్ట్రైట్ పీస్ అనేది జాయింట్స్ వైపు వచ్చే విధంగా చూసుకొని కుట్టుకోవాలి. ఉల్టా సీదా కూడా చూసుకొని కుట్టుకోవాలి. దీనికి కూడా అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్కు మెయిన్ క్లాత్ను కింది భాగాన్ని అటాచ్ చేయాలి. తర్వాత లైనింగ్ క్లాత్ను కూడా అటాచ్ అనేది చేసుకొని కుట్టుకోవాలి. వీటికి డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చివర్లకు కూడా కుట్లు అనేటివి వేసుకోవాలి. ఇదే విధంగా వెనుక భాగాన్ని కూడా మనము మెయిన్ పీసు లైనింగ్ పీస్ అనేది జాయింట్ చేసుకొని డబల్ కుట్లు అనేది వేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనము బాడీ చేతులకు ఆర్మోల్ దగ్గర నడుము దగ్గర అన్నిటికీ 2 ఇంచుల మార్జిన్ పెట్టేసి మనము మార్కింగ్ అనేది వేసుకున్నాం కాబట్టి 2 ఇంచుల మార్జిన్తో హ్యాండ్స్కు నుంచి ఆర్మోల్ వరకు, ఆర్మోల్ నుంచి నడుము వరకు పెట్టేసుకొని కుట్లు అనేటివి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నడుము నుంచి ఒక 1 ఇంచు క్రాస్గా కుట్టు అనేది వేసుకోవాలి. కింది భాగానికి వేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా కుట్లు అనేటివి పాదం మందం దూరంతో మనము 2 కుట్లు ఎగస్ట్రాగా వేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనము సైడ్స్ అనేటివి సైడ్ భాగాన్ని కుట్టుకోవాలి. 1 ఇంచ్ మార్జిన్ పెట్టేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకు అక్కడ నడుము దగ్గర చిన్న కచ్చికలాగా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ను లోపల వైపుకు మడిచి లైనింగ్ క్లాత్ను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇడిచిపెట్టేసి 1 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. దీనికి కూడా మనము డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి.
ఇదే విధంగా ఇంకొక వైపుకు కూడా లైనింగ్ క్లాత్కు, మెయిన్ క్లాత్కు, హ్యాండ్స్కు కుట్లు అనేటివి వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము బార్డర్ని అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, బార్డర్ను పై వైపుకు మనము ఫోల్డింగ్ చేసేసి ఒక పెద్ద కుట్ట అనేది వేసుకొని కుట్టి పెట్టేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవాలి ముందే. లైనింగ్ క్లాత్కు డబల్ ఫోల్డ్ 1/2 ఇంచ్ వెడల్పుతోని డబల్ ఫోల్డ్ అనేది చేసేసుకొని లైనింగ్ క్లాత్ను మర్చుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బార్డర్ను కింది వైపుకు లోపల వైపు నుంచి మనం బార్డర్ అనేది జాయింట్ చేసుకుంటూ 1/2 ఇంచ్ వెడల్పుతోని జాయింట్ అనేది చేసుకొని ఫస్ట్ అయితే ఒక రౌండ్ నీట్గా కుట్టుకోవాలి. నేను చూపించే విధంగా బార్డర్ అనేది ఒకదాని మీదకి ఒకటి వచ్చే విధంగా చూసుకొని మనం రివర్స్ తిప్పేటప్పుడు ఎక్కడైతే మనకు బయటి వైపుకి వస్తుందో, ఏ పార్ట్ అయితే వస్తుందో దాన్ని కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకొని మర్చుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత బార్డర్ను పై వైపుకు మడిచి రివర్స్లో వేసాం కాబట్టి ఇప్పుడు మనం తిప్పినప్పుడు బార్డర్ అనేది మెయిన్ మనం పై భాగానికి వస్తుంది. దీనికి ఫస్ట్ ఒక అనుగుడు కుట్టు అనేది బార్డర్కు చివర్లో వేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత పైవైపుకు మడిచి ముందే మనం మడిచి కుట్టుకున్నాం కాబట్టి కింది లూజు కన్నా పైన లూజు అంబ్రిల్లా డ్రెస్సెస్ కుట్టేటప్పుడు బార్డర్ అనేది ఎక్కువ అవుతుంది. కింద లూజ్ ఎక్కువ ఉంటుంది, పైన లూజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బార్డర్ను చిన్న చిన్న మధ్యన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చిన దగ్గర చిన్న చిన్న కుచ్చులాగా పెట్టేసుకొని కుట్టుకొని అడ్జుల పెంటే కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు బార్డర్ అనేది దానికి సపరేట్గా మనము అటాచ్ చేసినట్లు అనిపించకుండా దాంట్లోనే వచ్చినట్లు అనిపిస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.